శుభం వ్యాధసి గురుభ్యో నమః. మిథున రాశి వారికి భాగ్యస్థానంలో రాహు వచ్చాడు కాబట్టి మిథునంలోకి బృహస్పతి కూడా వచ్చి ఉన్నాడు. సో ఒక యోగము, ఒక రాజయోగం కూడా వస్తుంది. కానీ భాగ్యస్థానంలో ఉన్న రాహుని కూడా బృహస్పతి చూస్తున్నాడు కాబట్టి ఒక లక్కు జరుగుతుంది, అందులో ఒక భయం ఉంటుంది, ఆందోళన కూడా జరుగుతుంది. అంచేత ఆందోళన పడవలసిన అవసరం లేదు. మన ఉద్యోగం మారితే ఏమైనా ఇబ్బంది కలుగుతుందా, వ్యాపారంలో కొంచెం డెవలప్మెంట్ చేయడానికి డబ్బు పెడితే మనకేమైనా ఇబ్బంది కలుగుతుందా, ఒక కన్ఫ్యూజన్లో మీరు ఉండే అవకాశం ఉంటుంది. సలహాలు తీసుకోండి, బట్ ఏంటంటే ఒక అడుగు ముందే వేయండి తప్ప వెనక వెళ్ళవలసిన అవసరం లేదు. ఈ భాగ్యంలో రాహు ఏం చేస్తాడంటే, గురువు కూడా దృష్టి పడింది కాబట్టి ఆ రాహు మీద ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఏదైనా అవకాశం వస్తే మాత్రం దాన్ని కన్ఫర్మ్ చేసుకోండి. వ్యాపారం అనుకోండి, ఉద్యోగం ఏదైనప్పటికీ కూడా కన్ఫర్మ్ చేసుకుంటే డెఫినెట్గా దాంట్లో ఉన్న బెనిఫిట్స్ అన్నీ కన్ఫర్మ్ చేస్తుందో చూపిస్తాడు. కాబట్టి మంచి లాభాలు మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ నారాయణ అష్టాక్షి మహామంత్రాన్ని కానీ ఈ గురువు కూడా రాశిలో వచ్చి ఉన్నాడు కాబట్టి మేధా దక్షిణామూర్తి మహామంత్రాన్ని కానీ సాధన చేసుకుని ముందుకెళ్ళగలిగితే రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. సునాన్ శర్మ, హైదరాబాద్ నుండి.